20x60 సైజులో ఒక ఎక్సలెంట్ నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చేసింది. ఈ ప్రాపర్టీలో ఇంటీరియర్ డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ క్వాలిటీస్ కూడా చాలా బాగా యూజ్ చేశారు బిల్డర్. యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీని. ఈ ప్రాపర్టీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మెయిన్లీ ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీ. అసలు ఈ ప్రాపర్టీ ఎక్కడ లొకేటెడ్ అయి ఉంటుంది అండ్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ వీడియోని లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేసేయండి. మనం ఈ ఇంటి మెయిన్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి. ఎలివేషన్ డిజైన్ కానీ ఎలివేషన్ కలర్ కాంబినేషన్ కానీ చాలా డీసెంట్గా అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనం మెయిన్ గేట్లోకి వెళ్తే మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే మనకు పార్కింగ్ ఏరియా అయితే కనపడుతుంది. పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ కూడా డిజైన్ మంచి డిజైన్గా చేయించారు. అండ్ పార్కింగ్లోనే సీలింగ్ వచ్చేసి మనకు పీవీసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో వాళ్ళకి యూజ్ చేసిన కలర్ కూడా మనం ఇంటీరియర్కి యూజ్ చేసే కలర్ డిజైన్స్ అయితే చేయించారండి. ఇది మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సంపు ఉంటుంది, బోర్ ఉంటుంది. అండ్ మెయిన్లీ ఈ ఇంటికి అప్రూవల్ కూడా ఉందండి. అండ్ లోన్కి వెళ్తే కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకు ఇక్కడ ఎంట్రన్స్లో కామన్గా ఇచ్చిన వాష్రూమ్ అంటే గెస్ట్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ వర్షన్ అయితే యూజ్ చేశారండి. ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి మనకు మంచి స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇలా కబోర్డ్స్తో ఫినిషింగ్ ఇవ్వడం మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది. మనకు టోటల్గా కాంపౌండ్ వచ్చేసి ఎల్ షేప్లో అయితే ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం డిజైన్స్ చూసుకోవచ్చు. వాళ్ళకి చాలా ఎక్సలెంట్ డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ ఎల్ షేప్లో మనకు కాంపౌండ్ వదిలినా కూడా వెంటిలేషన్ పర్పస్గా మాత్రం చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకు మెయిన్ డోర్కి సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ డోర్ కూడా మనకు డ్యూయల్ డోర్ అండి. ఇలా డ్యూయల్ డోర్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ వుడ్ వచ్చేసి మనకు టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ డిజైన్ కూడా చాలా నీట్గా మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హాల్లో చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ అండ్ వాల్స్కి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ సీలింగ్ వచ్చేసి మనకు పీవీసీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మధ్యలో 2 ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. అండ్ వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండోతో ఉంటుంది. అండ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్కి వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఉంటుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు ఇక్కడ మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అండ్ మెయిన్ డోర్ నుంచి స్ట్రైట్గా చూస్తే ఉన్నది వచ్చేసి మనకు కిచెన్ ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. అండ్ టీవీ యూనిట్ అయితే ఎక్సలెంట్ ఫినిషింగ్స్ అయితే చేయించడం జరిగిందండి. మధ్యలో మీరు ఒక 75 ఇంచెస్ టీవీ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. అండ్ మనకు టోటల్గా ఎల్ షేప్లో అయితే డిజైన్ చేయించడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి మనకు హాల్లో స్టడీ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఇక్కడ సీలింగ్కి కూడా మనకు పీవీసీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అండ్ యూజ్ చేసిన లైట్ ల్యాంప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలో మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు స్ట్రైట్గా బ్లాకిష్ స్టైల్లో కనపడుతున్నది వచ్చేసి మనకి ఇది పూజ గది అండి. పూజ గది మాత్రం చాలా ఎక్సలెంట్గా చేయించడం జరిగింది. అండ్ మీరు ఏమైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే బిల్డర్ని అడగొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు పూజ గది అండి, సపరేట్గా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా అనిపించింది నాకు. మొత్తం ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుందండి ఈ ఇంట్లో వచ్చేసి. మనకు మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి, మీకు ఈ ప్రాపర్టీ డెఫినెట్లీ విజిట్ చేస్తే నచ్చుతుంది. మనకు నార్త్ ఫేస్లో అయినా సపరేట్ పూజ గది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి కిచెన్లో. జనరల్గా నార్త్ ఫేస్లోనే ఈ కిచెన్లోనే అటాచ్డ్గా పూజ గది అయితే ఉంటుంది, కానీ ఇక్కడ సపరేట్ పూజ గది ఉంటుంది. అండ్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుందండి. మనకు కిచెన్లో కూడా కంప్లీట్ వుడ్ వర్క్ అయితే వస్తుందండి. అండ్ గ్లాస్ ఫినిషింగ్స్ కానీ కబోర్డ్స్ ఫినిషింగ్స్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. అండ్ కిచెన్ దగ్గర మనకు ఒక యూపీవీసీ స్లైడ్ విండో ఉంటుంది వెంటిలేషన్ పర్పస్కి. అండ్ కిచెన్ పక్కనే ఉన్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి మంచి క్వాలిటీ డోర్ అయితే యూజ్ చేశారు. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ సీలింగ్ వచ్చేసి ఇక్కడ కూడా పీవీసీనే ప్రొవైడ్ చేశారు. మనకు మొత్తం ఈ ఇంట్లో మొత్తం కూడా పీవీసీనే సీలింగ్కి ప్రొవైడ్ చేశారండి. అండ్ స్ట్రైట్గా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడే అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుందండి. అండ్ వాల్కి టెక్స్చర్ డిజైన్స్ కానీ అండ్ కబోర్డ్స్ ఫినిషింగ్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. డెఫినెట్లీ మీరు చూసారనుకోండి మీకు నచ్చుతుంది. మీరు ఎంప్లాయ్ అనుకోండి ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మీకు కొంచెం క్లాసికల్ హౌసెస్ కావాలని చాలామంది అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు హాల్ చూసాము, కిచెన్ చూసాము, పూజ గది చూసాం, మాస్టర్ బెడ్రూమ్ చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో
మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అండ్ ఫేస్బుక్ లింక్ ఉంటుందండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి షార్ట్ కంటెంట్ కోసం. ప్రతి షార్ట్ కంటెంట్ కూడా దాంట్లోనే ఇస్తాను. మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వుడ్ వర్క్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఈ అటాచ్డ్ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది. అండ్ మెయిన్లీ మనకు 2 బెడ్రూమ్స్లలో మిర్రర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే, ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఉత్తరం ఫేసింగ్ అండి. ఈ ఇంటి ముందు 30 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఈ ఇంటి సైజ్ విషయానికి వస్తే 20x60 ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 3 సెంట్లలో అయితే ఉంటుంది. 2.75 సెంట్స్లో అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ. ఇక మనకు ప్రైస్ విషయానికి వస్తే 73 లక్షలు అయితే చెప్తున్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఇక లొకేషన్ విషయానికి వస్తే మన కర్నూలులో గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సూర్య భగవాన్ టెంపుల్ పక్క లైన్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ ఉంటుందండి. అండ్ మెయిన్ రోడ్కి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ప్రాపర్టీని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అసలు మర్చిపోకండి.